మిత్రులందరికీ నమస్కారం. నిజంగా ఒక దురదృష్టకరమైన అంశం పైన ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి దేశ ప్రజలందరికీ వచ్చిందంటే మరి ఏ రకమైన నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఏ ఒక్క నాయకుడైనా హిట్లర్తో పోలిస్తే తనను అవమానించినట్టు, తన పట్ల అమర్యాద ప్రవర్తించినట్టు, లేకపోతే తనను దూషించినట్టు భావించి అయితే సిగ్గుపడతాడు, లేకపోతే కోపోద్రిక్తుడైతాడు. కానీ అటువంటి నరహంతకుడు లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న హిట్లర్ తనకు ఆదర్శం, ఆయన స్ఫూర్తితో తాను పనిచేస్తున్నాను అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ వేదికమైన మాట్లాడడం నిజంగా తెలంగాణ సమాజం మొత్తం సిగ్గుతో తలదించుకునే ఒక పరిణామం. ఒకప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎట్లుంటుండే అంటే, మేము మహాత్మా గాంధీ ఆశయాలతో పనిచేస్తున్నాం, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారి ఆశయాలతో పనిచేస్తున్నాం, మొరార్జీ దేశాయ్ గారి ఆశయాలతో పనిచేస్తున్నాం, లేకపోతే అంబేద్కర్ గారి ఆశయాలతో పనిచేస్తున్నామని గర్వంగా చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు ఒకప్పుడు చూస్తుండే మనం. ఈరోజు అడాల్ఫ్ హిట్లర్ని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తున్నాం, లేకపోతే ఫ్యాసిస్ట్ నియంత ముసోలినీని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తున్నాం అనుకునే రకమైన నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుంది. మరి నేను అడుగుతున్నా, ఇటువంటి నియంతృత్వ ఫ్యాసిస్ట్ ధోరణి కలిగిన నాయకులను ప్రోత్సహిస్తున్న రాహుల్ గాంధీ ఆయన కూడా ఇటువంటి మానసిక ధోరణితోనే ఉన్నాడా? ఈరోజు మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఈరోజు జెన్జీ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంది. అటువంటి జెన్జీకి మీరు ఏం చెప్తున్నారు? ఒక అడాల్ఫ్ హిట్లర్ని ఆదర్శంగా తీసుకోమంటున్నారా, లేదా మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకోమంటున్నారా? చేతిలో రాజ్యాంగం బుక్కు పట్టుకుని నేను రాజ్యాంగ రక్షకుడిని అని చెప్పుకుంటే సరిపోదు రాహుల్ గాంధీ. ఎటువంటి నాయకులను నువ్వు ప్రోత్సహిస్తున్నావు అనేది కూడా చూసుకోవాలి కదా. ప్రజల ప్రాణాలు పొట్టన పెట్టుకునే నరహంతకులు ఆదర్శంగా తీసుకునే వాళ్ళు నీకు నచ్చిన నాయకుల? అటువంటి వారిని ముఖ్యమంత్రులుగా ప్రొజెక్ట్ చేస్తున్నావా? ఇంకా హాస్యాస్పదమైన విషయం కూడా ఒకటి ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ హిట్లర్కు ఒక బృందం ఉంది, ఆ బృందం యొక్క పేరు హైడ్రా, అది ఇతరులందరినీ నాశనం చేస్తుంది అనుకుంటా మాట్లాడిండు. కానీ అది చరిత్రలో నిజం కాదు అనే విషయం కూడా ఆయనకు తెలియనిది మనం అందరం గమనించాలి. మార్వెల్ ఎంటర్టైన్మెంట్ తీసిన కెప్టెన్ అమెరికా ద ఫస్ట్ అవెంజర్ అనే మూవీలో ఆ కల్పిత హైడ్రా అనే సంస్థ ఉంటుంది. బహుశా ఆయన ఆ సినిమాను చూసిన అదే నిజం అనుకుని హైడ్రా అనే సంస్థ ఉన్నది, దాని ద్వారానే హిట్లర్ ఇటువంటి అని చేసిండు అనుకుంటా మాట్లాడిండు. కాబట్టి ఒక పరిజ్ఞానం లేని నాయకుడు, ఒక మానవత్వం లేని నాయకుడు, ఒక దయార్థ హృదయం లేని నాయకుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఒక దిక్కు గతంలో కేసీఆర్ గారేమో ప్రాజెక్టులు కట్టినా అని గర్వంగా చెప్పుకుంటుండే, లేకపోతే గురుకులాలు కట్టినా అని గర్వంగా చెప్పుకుంటుండే, హాస్పిటళ్ళు కట్టినా అని గర్వంగా చెప్పుకుంటుండే, మెడికల్ కాలేజీలు కట్టినా అని గర్వంగా చెప్పుకుంటుండే, కొత్త సెక్రటేరియట్లు కట్టినా అని గర్వంగా చెప్పుకుంటుండే. కానీ ఈ ముఖ్యమంత్రి ఏమో నేను ఎంత అద్భుతంగా కూలగొట్టినానో చూడండి అనుకుంటా తను గర్వంగా చెప్పుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఏం చూసి గర్వపడాలి రేవంత్ రెడ్డి? కనీసం చిన్నపిల్లలు మేము మా పుస్తకాలు తెచ్చుకుంటాం బయటకి అంటే కూడా కనికరం లేకుండా వారి ఇల్లు కూల్చేసినది గర్వంగా చెప్పుకుంటావా? లేకపోతే నీ హైడ్రా చేపట్టిన కూల్చివేతల భయంతో ప్రజలు గుండె పగిలి చనిపోయింది గొప్పగా చెప్పుకుంటావా? లేకపోతే ప్రజలు పాపం పైసా కష్టపడి కట్టుకుని ప్రభుత్వం ద్వారా రిజిస్టర్ చేయించుకున్న భూములలో కట్టుకున్న ఇళ్లను కూలగొట్టినా అని గర్వంగా చెప్పుకుంటావా? ఇంతటి కనీసం మానవత్వం లేని ఒక కోణం అనేది ఏదైతే ఉందో అది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పరిపాలకుల్లో కనిపిస్తుంది. కాబట్టి ప్రజలందరూ గమనించాలి. ముఖ్యంగా ఈనాడు దేశాన్ని నడిపించడానికి ముందుకొస్తున్న జెన్జీ కూడా చూడాలి ఎటువంటి నాయకులను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోంది. అటువంటి వారిని ప్రజా జీవితంలో మనం
ఆదరించాల్సిన అవసరం ఉన్నదా, లేకపోతే వారి ప్రయత్నాలు తిప్పికొట్టి వారిని ఓడగొట్టాల్సిన అవసరం ఉన్నది గమనించాల్సిన అవసరం ఉన్నది వారికి తెలియజేస్తూ, ఈ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కానీ, లేకపోతే ఆయన నేను హిట్లర్ని స్ఫూర్తిగా తీసుకున్నా అనే మాటలను కానీ మరి కాంగ్రెస్ అధినాయకత్వం ఖండిస్తుందా, లేకపోతే ఆయనకి బాకా ఊదుకుంటూ తిరుగుతున్న కొంతమంది మేధావులు ఖండిస్తారా లేదా అనేది అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై